ఈ విషయము కొంతమంది తల్లిదండ్రులకు మాత్రమే చెప్తున్నా. ఎవరైతే నా కూతురు నీ కూతురు నెత్తిని పెట్టుకొని కొడుకుని బజారు పాలు చేసి ఊరూరు తిరిగి అవమానం పాలు చేసి కొడుకుని కోడల్ని తిరుగుతూ ఉంటారే, అలాంటి వాళ్ళకి నీ కూతురు నీ ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళు, నీ చేతిలో మనీ ఉన్నన్నాళ్ళే నాయమ్మ నాయన అని చూసేది. అన్నింకా నువ్వు పోయాక నీ కూతురు టచ్ కూడా చేయదు. నీ కూతురు బిడ్డలు ముట్టను కూడా ముట్టరు. గుర్తించుకోండి. పోయాక మీకు సాంబ్రాణి వేయాల్సింది కానీ, మిమ్మల్ని చూసేది కానీ, కాటికి పంపించేది కానీ, ఎతకపోయే కాటిని ఇంకా నీ కొడుకు బిడ్డలే చూడాలా. ఈ పొద్దు అవమానం చేసినంత ఈజీ కాదు. రేపొద్దునే వాళ్ళు ఎత్తేక తప్పదు. గుర్తించుకోండి. కూతురు పెండ్లి అయిపోయిందా, 10ంటికి ఒక నాడు పిలిచి పసుపు పంపించండి. పరమాణమో పప్పో చేసి పెట్టి పంపించండి. అంతే.